ఓకే. రెండో కేసు అండి? రెండో కేసు 79 ఇయర్స్. ఈయనకి చాలా ఏజ్డ్. ఈయనకు కూడా సేమ్ ఇట్లాగే వాట్సాప్లో కాల్ వచ్చింది. కాల్ వచ్చి నగ్నంగా ఒక యువతే కనపడింది. తర్వాత ఈయనకి కన్విన్స్ చేసి నువ్వు వాష్రూమ్కి రా అన్నారు. ఈయన వాష్రూమ్కి పోయినాడు. వాష్రూమ్కి పోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి నువ్వు మొత్తం అండ్రెస్ కమ్మంటే ఈయన కూడా మొత్తం అండ్రెస్ అయినాడు. ఆ టైంలో ఈయన మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినారు. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పోలీస్ కంప్లైంట్. పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా, నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఇట్లా ఎట్లా చూపిస్తావని చెప్పి బెదిరించేసరికి పోలీస్ కేసు అవుతుందేమో అనే భయానికి ఈయన ఫోన్ మొత్తం 15 lakhs ట్రాన్స్ఫర్ చేసాడు. ఈయన 2 days టైంలోనే 15 lakhs ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇవన్నీ కాకుండా సింపుల్ టిప్స్, నిజం కాల్ చేశారనుకోండి, ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఈ కెమెరా ఇక్కడ ఆన్ అవుద్ది. ఓకే, అసలు కెమెరా క్లోజ్ చేసి మనం మాట్లాడితే ఏది ఉండదు కదా. మన కెమెరా క్లోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కెమెరా క్లోజ్ చేస్తే ఓపెన్ చేయగానే కెమెరా ఇక్కడ కనిపిస్తుంది. కెమెరాతో మనం చేపెడతాం, మనం చూస్తుంటాం, వాడికి మనం కనబడం కదా. అలా చేయాలి యాక్చువల్గా. మనకు అంత ఉత్సాహం ఉంటే అంత మాట్లాడాలనే ఉత్సాహం మన కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడవచ్చు. మాట్లాడితే ఏం కాదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో చాలామంది డీపీలు పెడుతున్నారు. ఈ డీపీలు ఒరిజినల్ డీపీ పెడితే అందులో ఉన్న ఫోటో తీసుకొని దానికి మార్ఫింగ్ చేసేస్తున్నారు. కాబట్టి ఇటువంటి క్రిమినల్స్తో ఏంటంటే అసలు మనం అటువంటి కాల్స్ యాక్సెప్ట్ చేయకపోవడం ఉత్తమం. అదే స్ట్రేంజర్స్ నుంచి నూడ్ వీడియో కాల్స్ వచ్చినాయి అంటే మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు చేస్తే అది వేరు. ఫ్రెండ్షిప్లో ఏదైనా చేస్తే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అంతేగాని అసలు ముక్కుమొహం తెలియని వాళ్ళు 5 నిమిషాల క్రితం పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే అసలే పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్గా నూడ్ వీడియో కాల్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా అది మనల్ని ట్రాప్ చేయడానికే చేసినట్లుగా భావించాలి. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా కెమెరా ఆన్ చేయాలి. అసలు అటువంటి యాక్సెప్టే చేయకపోతే మంచిది. కరెక్ట్ అండి. ఫస్ట్ మనం యాక్సెస్ ఇవ్వకుంటే సరిపోతుంది. అది సార్ రెండో తరహా మోసం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదే తరహా అవుతున్నాయంటే దానివల్ల ఎంతమంది బాధితులు వస్తున్నారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏంటంటే మనకి రిపోర్ట్ అయ్యే కేసులు 50%, మోర్ దాన్ 50% కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనే చెప్పాలి. ఇవేంటంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటాయి. మనకి లూర్ చేయటం జాబ్ ఫ్రాడ్ అని చెప్పి జాబ్ ఇస్తామని చెప్పి లూర్ చేస్తారు. ఓకే, వాట్సాప్ ద్వారా, అలాగే ఎస్ఎంఎస్ల ద్వారా, తర్వాత సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము వీటి ద్వారా ప్రచారం చేస్తారు. మీకు పార్ట్ టైం జాబ్ ఉంది అని. దీంట్లో ఏంటంటే ఐ ఆమ్ ది CEO ఆఫ్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ ఆఫరింగ్ పార్ట్ టైం జాబ్, యూ కెన్ ఎర్న్ 5,000 to 6,000 per day, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అవైలబుల్, డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ ఏంటంటే జస్ట్ వాట్సాప్ నెంబరే. అది క్లిక్ చేయగానే డైరెక్ట్ వాట్సాప్ చాట్కి తీసుకుపోద్ది. అది ఇవ్వగానే మన వాళ్ళు అంత 5,000 to 6,000 per day అనగానే టెంప్ట్ అయిపోతారు. అది క్లిక్ చేస్తే వాట్సాప్ చాట్కి తీసుకుపోద్ది. అందులో ఒక అతను డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ అంటాడు. ఎస్ అన్నామంటే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అని, మేము కొన్ని టాస్క్లు ఇస్తాం, ఆ టాస్క్లు మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఫస్ట్ మీరు ఈ టాస్క్లు మీకు చూపిస్తానని చెప్పి ఒక యూట్యూబ్ లింక్ పంపుతారు. దీన్ని క్లిక్ చేసి అది ప్లే అయ్యేటప్పుడు లైక్ చేసి లేదా సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించని అంటాడు. వీళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపగానే యువర్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటాడు. అదేంటిది? అంతే. అది ఏంటంటే జస్ట్ అసలు వీళ్ళు తెలివిగల లేదా అని గమనించడానికి పెడతారు. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో లైక్స్ చేస్తే మనకు డబ్బులు వచ్చినాయి చెప్పండి? రావు. సబ్స్క్రైబ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా? రావు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఏదైతే ఛానల్ ఉందో వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది. అవును, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యాడ్స్ వస్తాయి, దానివల్ల బెనిఫిట్ వస్తుంది. అవును. మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఏ బెనిఫిట్ రాదు. అంటే అది సబ్స్క్రైబ్ చేసి దాని స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపిస్తే ప్రాఫిట్ వచ్చిందని ఒక 50 రూపీస్ ఇస్తున్నారు. అది వీళ్ళు నమ్మేస్తారు, అది నమ్ముతున్నారు. అంటే వీళ్ళు అసలు ఏ నాలెడ్జ్ లేని గొర్రెలు అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసుకుంటానికి అనమాట. ఇది గొర్రె మనిషి అని. అట్లా ఎవరైతే స్క్రీన్ షాట్లు తీసి పంపుతారో దొరికింది గొర్రె అనుకుంటున్నారు. తర్వాత నుంచి ఇక వీళ్ళ ప్రొఫెషనల్ ఏంటి కూడా చూస్తున్నారు.
ప్రొఫెషన్ కనుక కొంచెం మంచి ప్రొఫెషన్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళ కనపడితే ముందు ఒక 2000 ఇన్వెస్ట్ చేయండి అంటారు అని చెప్పేసి దానికి 3000 వెంటనే అకౌంట్లోకి వేసేస్తున్నారు. 10,000 ఇన్వెస్ట్ చేయండి అంటాడు. 10 ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇంకొక 10 ప్రాఫిట్ లేదా ఇంకొక 5 ప్రాఫిట్ ఇమీడియట్లీ 5 మినిట్స్లోనే వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇట్లా 10,000 పెడితే 5,000 లాభం అనగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా బోల్తా కొట్టేస్తున్నారు. ఎందుకు ఇస్తాడు ఇట్లా? అసలు ఈ లింకులు క్లిక్ చేస్తే లాభం రావటం ఏంది అనేది ఎవరూ ఆలోచించడం లేదు. మనం డబ్బులు పెట్టాము, టాస్కులు కంప్లీట్ చేసాము, మనకు లాభం వస్తుంది. ఆ తర్వాత 50,000 పెట్టండి అంటాడు. 50 పెడితే మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాట్సాప్ వచ్చిన తర్వాత వాట్సాప్ నుంచి టెలిగ్రామ్కి డైవర్ట్ చేస్తారు. ఇక్కడ 3 టాస్కులు అయిపోయిన తర్వాత నీకు 150 రూపీస్ వచ్చినాయి, ఇవి మా రిసెప్షనిస్ట్ దగ్గర మీరు తీసుకోండి, మా రిసెప్షనిస్ట్ని టెలిగ్రామ్ పలానా ఐడిలో కాంటాక్ట్ అవ్వండి అని ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. ఆ టెలిగ్రామ్ ఐడిలో పోయి ఐ హ్యావ్ కంప్లీటెడ్ టాస్క్స్ అని చెప్పి కనుక మనం మెసేజ్ పెడితే ఓకే ఐ విల్ సెండ్ యూ యువర్ ప్రాఫిట్ అని చెప్పేసి మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పంపిస్తారు. ఫస్ట్ 150 రూపీస్ పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యింది. అక్కడ ఆ అకౌంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎంత బ్యాలెన్స్ ఉంది చూపిస్తుంటాము. అక్కడ ఇప్పుడు ఈ చిన్న అమౌంట్స్ అయిన తర్వాత ముందు 50,000 పెట్టమంటారు. 50 ఇన్వెస్టెడ్ అమౌంట్లో 50 చూపిస్తుంది. ఈ పక్కన రైట్ సైడ్ బ్యాలెన్స్లో మాత్రం 75 18 చూపిస్తారు. లేదు కొన్నిసార్లు 1 lakh కూడా అయిపోద్ది. కానీ విత్డ్రా కాదు, అకౌంట్లోకి రావు. ఫస్ట్ వచ్చిన 2,000 3,000 5,000 వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ అసెస్ చేస్తారంటే డబ్బులు లేని వాడిని వెంటనే గమనించి 150 రూపీస్ 200 రూపీస్కి కట్ చేసి పడేస్తారు. డబ్బులు ఉన్నవాడికి 10,000 15,000 20,000 దాకా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసి 50 పెట్టమంటారు. వీళ్ళు 50 ఈజీగా పెట్టేస్తారు. పెట్టగానే అది 1 lakh వచ్చినట్లు చూపిస్తే బ్లాక్ చేస్తారు. అది ఈ అమౌంట్ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే నెక్స్ట్ 2 lakhs ఆఫర్, అది పెడితేనే ఇది వస్తుంది అంటారు. 2 lakhs పెట్టగానే ఆ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు చిన్న పొరపాటు చేసినారు, ఈ పొరపాటు వల్ల ఏంటంటే మీరు 5 lakhs పెడితే తప్ప లేకపోతే ముందుకు పోలేరు. ఆ 5 lakhs పెడితేనే మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఉంటుంది అంటారు. ఇప్పుడు 2 lakhs పెట్టేశాడు, ఆల్రెడీ 50,000 కూడా పెట్టేశాడు. సరేలే ఎట్లాగో బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, మనకు డబ్బులు వచ్చేసి ఉన్నాయి కదా, పెట్టేద్దామని చెప్పేసి నెక్స్ట్ పెద్ద అమౌంట్ కూడా 5 lakhs పెట్టేస్తారు. ఓకే, పెట్టిన తర్వాత అది కూడా 10 lakhs అయింది. మళ్ళీ దానికి ఇంకొక కాజ్ చెప్తాడు, ఇది మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినారు, ఈసారి 10 lakhs పెడితేనే మరి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఏంటంటే 10 lakhs, ఇది పెట్టాలి అంటారు. అది పెడితే మళ్ళీ సేమ్ ఇదే 10 lakhs 15 lakhs 20 lakhs అయిపోద్ది. తర్వాత మీరు 30 lakhs పెట్టాలంటారు. ఇలా 80 lakhs పెట్టిన వాళ్ళు, 40 lakhs పెట్టిన వాళ్ళు, 10 to 15 lakhs పెట్టిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. 30 to 40 50 60 వరకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.